తెలుగు చిత్రసీమలో నెంబర్ 1 డైరెక్టర్ మరియు ఇప్పటి వరకు ఫ్లాప్ లేని డైరెక్టర్ ఎవరంటే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అనే చెప్తారు. దాదాపు 2.5 ఏళ్లు కష్టపడి భారీ విజువల్ వండర్ గా తీసిన బాహుబలి సినిమా ఈ ఏడాది రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి కలెక్షన్ తో రికార్డులను బద్దలు కొట్టింది. రాజమౌళి మరో ఏడాదిన్నర పాటు బాహుబలి 2వ పార్ట్ పై కూర్చొనున్నాడు. ఇటీవలే సెకండ్ పార్ట్ షూటింగ్ ను కూడా మొదలు పెట్టేశారు. రాజమౌళి బాహుబలి అనే సినిమాలో బిజీగా ఉన్నప్పటికీ తన తదుపరి సినిమా గరుడ అనే వార్తలు వస్తున్నాయి. ఇదే ప్రశ్నని ఐఐటి మద్రాస్ స్టూడెంట్స్ ఆయన ముందు ఉంచినప్పుడు అవును గరుడ అనే సినిమా ఉంటుంది, కానీ ఇప్పుడు దాని గురించి చెప్పలేను, ఎందుకంటే ఆ గరుడకి సంబంధించిన స్టోరీ లైన్ మాత్రమే నా దగ్గర ఉంది. దాన్ని ఇంకా పూర్తి కథగా తయారు చేయాల్సి ఉంది. అలాగే మోహన్ లాల్ నటిస్తాడని వార్తలు వస్తున్నాయి, కానీ అందులో నిజం లేదు. ఇంకా కథే రెడీ చేయలేదు, అప్పుడే నటుల్ని ఎలా సెలెక్ట్ చేస్తాను, ప్రస్తుతం నా దృష్టంతా బాహుబలి 2 పైనే ఉంది అని రాజమౌళి అన్నారు. దీంతో గరుడ అనే సినిమాపై వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టడమే కాకుండా ఒక క్లారిటీ కూడా ఇచ్చాడు రాజమౌళి. స్నేహం అనేది మన విశాఖపట్నం సముద్రం లాంటిది. కళ్ళ ముందు స్పష్టంగా కనపడుద్ది, కావాల్సినంత గట్టిగా వినపడుతుంది. మరి లవ్ కుదురుదు బా, ప్రశాంతంగా జీవితాన్ని పాడు చేసి వెళ్ళిపోద్ది.